గ్యాస్ సమస్య నుంచి పొట్ట ఉబ్బరింపు వరకు, మలబద్ధకం సమస్య నుంచి అరుగుదల తగ్గటం వరకు, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలకు చక్కని పరిష్కారం సోప్. సోంపు ప్రత్యేకతలు, దీన్ని ఆహార ఔషధంగా వాడేటువంటి విధానం, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సోపు, దీని ప్రత్యేకతలు. హిందీలో సోంపు అనే పేరుతో పిలుస్తారు. ఇదే పేరుతో కొంతమంది తెలుగులో కూడా సోంపు అంటూ ఉంటారు. బొటానికల్గా దీని సోర్సు ఫెనిక్యులం వల్గర్. వల్గర్ అంటే కామన్. సంస్కృతంలో శతపుష్ప అనే చక్కని పేరుంది. ఇంగ్లీష్లో ఫెనల్ అనే పేరుతో పిలుస్తారు. భారతదేశం అంతా కూడా వాణిజ్య పంటగా ఈ సోపుని పండిస్తూ ఉంటారు. సుగంధ ద్రవ్యాలలో సోంపుని మరవకూడదు. ప్రాచీన కాలం నుంచి కూడా దీన్ని ఔషధంగా వాడటం ఆయుర్వేదంలో ఉంది. సోపు మొక్క గింజలలో ఈ ఔషధ తత్వాలు, గుణాలు ఇవన్నీ ఎక్కువ. అసలు దీని ఔషధ గుణాలు, ఉపయోగాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆకలిని పుట్టించడంలో, ఆహారాన్ని అరిగించడంలో సోపుకి పెట్టింది పేరు. ఆయుర్వేద సిద్ధాంతాన్ని బట్టి అనేక సమస్యలు ఈ గట్ డిస్టర్బెన్స్ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆకలిని ఎప్పుడైతే మనం పుట్టించగలుగుతామో అనేక వ్యాధుల్ని కూకటి వేళతో సహా తగ్గించవచ్చు. కాబట్టి సోప్ అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అందుకే భారతదేశంలో ఎలాంటి హోటల్స్కి వెళ్ళినా, చిన్న హోటల్స్కి వెళ్ళినా సరే, ఆహారం తర్వాత బిల్లుతో పాటుగా సోపును కూడా అందిస్తూ ఉంటారు. మూత్రాన్ని జారీ చేసే గుణం దీంట్లో ఉంది. విరేచనకారిగా పనిచేస్తుంది. అలాగే రక్తస్రావాన్ని ఆపే గుణం అంటే స్టిప్టిక్ యాక్షన్ కూడా దీనికి ఉంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గించే గుణం దీంట్లో ఎక్కువ. ఇంకా ఆసక్తికరంగా శ్లేష్మాన్ని ఇది తగ్గిస్తుంది. సోంపు గింజల నుంచి తీసినటువంటి ఎసెన్షియల్ ఆయిల్ని సుగంధ ద్రవ్యాల మార్కెట్లో వాడుతూ ఉంటారు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సోపు తాలూకు ప్రత్యేకత ఏమిటంటే, ఇది పిండి పదార్థాలని అంటే కార్బోహైడ్రేట్ సరిగ్గా జీర్ణం కాని వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఎలా వాడాలంటే, ఒక చెంచాడు సోపుని లీటర్ నీళ్ళకి వేసి అరగంట బాగా మరిగించాలి చిన్న మంట మీద. భోజనానికి ముందు ఈ నీళ్లు తాగాలి. దీంతో ఎలాంటి ఆహారం తిన్నా, ఇంకా చెప్పాల్సి వస్తే రాళ్ళు తిన్నా కరిగించుకునేటువంటి ఆకలి మీ సొంతం అవుతుంది. ఇలాంటి హార్డ్ ఫుడ్ ఇట్టే జీర్ణం అవుతుంది. పిల్లల్లో ఇది బాగా పనిచేస్తుంది. విరేచనం కూడా దీంతో సాఫీగా అవుతుంది. అన్నిటికీ మించి ఆకలి బాగా పుడుతుంది. భోజనం చేసిన తర్వాత సోంపుని అలాగా ఒక అర చెంచాడు నమిలితే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇది లాలాజలాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే వికారాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇక కడుపులో వచ్చేటటువంటి నురి నొప్పికి ఇది అద్భుతమైన పరిష్కారం. ముఖ్యంగా పసిపిల్లలు బాగా ఏడుస్తూ ఉంటే పొట్ట నొప్పితోటి ఈ సోపు కషాయాన్ని మెల్లమెల్లగా ఉగ్గిన్న లాంటి దాంతో తాగిస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పుదీనా, జీలకర్ర, సోంపు ఈ మూడింటిని కషాయం రూపంలో కాచి తాగుతూ ఉంటే అద్భుతమైన జీర్ణకారిగా పనిచేస్తుంది. అంతేకాదు ఆ గ్యాస్ సంబంధించిన సమస్యలని ఇది తగ్గిస్తుంది. ఇక సోపు మొక్క, దీని ఆకుల్ని రసం తీసి కొద్దిగా తేనె కలిపి దీన్ని తాగితే ఆస్మా, బ్రాంకైటిస్ ఇలాంటి వాటిలో అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. ఇక మహిళలకి ఇది చాలా ఉపయోగకరం. మహిళల పీరియడ్ సమస్యలలో, ముఖ్యంగా నెలసరి నొప్పిలో ఇది బాగా పనిచేస్తుంది. సోపు కషాయాన్ని 3 సార్లు తాగితే రోజుకి అలా 3 రోజుల పాటు మంచి ఉపయోగం కనిపిస్తుంది. ఇక సోపుతో చేసినటువంటి కషాయంతో కంటిని కడిగితే కంట్లో ఉండేటటువంటి ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అంటే సీజనల్ కంజంక్టివైటిస్లో ఇలా చేయొచ్చు. సోపు ఆకుల రసాన్ని కొద్దిగా తేనె కలిపి దీన్ని కంటిలో చుక్కల ముందుగా జాగ్రత్తగా స్టెరైల్ కండిషన్స్లో వేస్తే కళ్ళ కలక తగ్గుతుంది. ఇలా సోప్కి ఒకటి కాదు రెండు కాదు అనేక అద్భుతమైన పరిష్కారాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling, stay safe. Love you all. Subham.